లాయర్ల సమ్మెకు తాము మద్దతిస్తామంటున్నారు న్యాయశాఖ ఉద్యోగులు. న్యాయవాదులకు సంఘీభావంగా వచ్చే నెల 1 నుంచి సమ్మెకు దిగుతామంటున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్కు నోటీసు కూడా ఇచ్చారు. ప్రస్తుతం న్యాయశాఖ ఉద్యోగుల నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. విశాఖపట్నం బార్ అసోసియేషన్ అదేవిధంగా ఇంకొక బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా మా హైకోర్టు మాకు ఇవ్వండి అని వాళ్ళు కూడా రిజల్యూషన్ పాస్ చేసి మన హైకోర్టు అటు గవర్నమెంట్కి ఇచ్చారు. కానీ కేవలం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి స్పందన కలదు. ఉద్యోగులు అంటారు. ఇక్కడ మేము గతంలో న్యాయశాఖ ఉద్యోగులము సపరేటు తెలంగాణ కోసం పోరాడినప్పుడు కూడా ఆంధ్రకు సంబంధించిన ఉద్యోగులు కూడా మాకు సహకరించారు. మాతో పాటు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆంధ్ర ఉద్యోగులు స్ట్రైక్ చేయకుండా కూడా మా న్యాయశాఖలో ఆంధ్రకు సంబంధించిన ఉద్యోగులు కూడా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా మాతో పాటు పార్టిసిపేట్ అయ్యి స్ట్రైక్ చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా మేము లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ కోర్టు బయట చేస్తున్నాము రోజు గత 6 తారీఖు నుంచి. దాంట్లో కూడా మా ఆంధ్రకు సంబంధించిన ఉద్యోగస్తులు కూడా మాతో పాటు కలిసి ఈ 2 ఇష్యూస్ మీద వాళ్ళు కూడా మాతో పాటు కలిసి వస్తున్నారు. మా ప్రెసిడెంట్ గారు 2 నిమిషాలు మాట్లాడండి. తెలంగాణ జ్యుడిషియల్ ప్రెసిడెంట్ తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు మా జాతీయ కార్యదర్శి గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర కార్యవర్గం, మా ప్రధాన కార్యదర్శి అసోసియేట్ ప్రెసిడెంట్ రవిశంకర్, ఉపాధ్యక్షులు రమణ గారు, సుబ్బయ్య గారు మరియు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యవర్గ సభ్యులు నిన్న ఆదివారం నాడు రాష్ట్ర ఈసీ మీటింగ్లో మా యొక్క న్యాయశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై గత 2 సంవత్సరాల నుండి మేము గౌరవనీయులైన రాష్ట్ర హైకోర్టుకు పలు సమస్యలపైన మేము విన్నవించుకోవడం జరిగింది. ఆ విన్నవింపులలో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు పరిష్కారం జరగలేదు. అదేవిధంగా ఈ మధ్య దురదృష్టకరమైన విషయం ఏంటంటే సీమాంధ్ర జడ్జీలను దాదాపు ఒక 140 మందిని మా తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేయడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు మేము అలాంటి ప్రక్రియనే కొనసాగితే మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు కానీ మా న్యాయమూర్తులకు కానీ పదోన్నతులు రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా బై ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్లో మా స్టాఫ్ నుండి 20% కోటా కూడా మేము నష్టపోయే విధంగా ఉన్నది. ఇలాంటి పలు సమస్యల మీద మేము ఈరోజు గౌరవనీయులైన హైకోర్టుకు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే మేము రాష్ట్ర హైకోర్టును కూడా విభజన చేయమని మేము పలుమార్లు ప్రాధేయపడుతున్నాము. ఎందుకంటే గౌరవనీయులైన శెట్టి కమిషన్ను మేము పరిష్కరించుకోవడానికి గౌరవనీయులైన హైకోర్టు దగ్గరికి వెళ్తే, తర్వాత సెక్రటరీకి వెళ్తే దానికి 2ంటికి ముడింపుగా ఉన్నటువంటి మీకు సపరేషన్ ఆఫ్ హైకోర్టు జరిగితేనే మీ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి భావన పై అధికారుల నుండి మాకు ఎలాంటి వచ్చిన. ఎందుకంటే వారు మాకు ఇప్పుడు గౌరవనీయులైన శెట్టి కమిషన్లో తర్వాత మాకు ఏంటంటే అప్గ్రేడేషన్ ఆఫ్ ది పోస్టులు వచ్చినాయి మిత్రులారా. ఆ అప్గ్రేడేషన్ ఆఫ్ పోస్టులను మేము తీసుకుంటే మీకు తెలంగాణకెన్ని ఇటు ఆంధ్రకెన్ని అనే క్వశ్చన్ ఏర్పడడం జరిగింది మిత్రులారా. అటువంటప్పుడు మేము ఇలా ఈ హైకోర్టు ఉమ్మడి హైకోర్టులో ఉంటే మాకు ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతలేదు. ఇటు ఉమ్మడి హైకోర్టు నుండి ఉంటే ఇటు మా రాష్ట్ర గవర్నమెంట్ కూడా సరి అయిన టైంలో పోయే పరిస్థితిలో కూడా లేదు మిత్రులారా. అందుకోసమే ఇలాంటి సమస్యలన్నిటి మీదనే ఈరోజు మేము 1 జూలై నుండి మేము సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 జిల్లాల న్యాయశాఖ ఉద్యోగ సంఘాలకు మేము ముక్త కంఠంతో వినబడేది ఏంటంటే మీరు అందరూ 1 జూలై నాడు 30 జూన్ సాయంత్రం నాడే మీ యొక్క అన్ని ఆఫీసులో విధులు అన్నిటికీ తాళాలేసి మీ సంబంధిత అధికారులకు మీరు తాళాలు అప్పచెప్పి 1 జూలై నుంచి సమ్మెలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము. మేము